శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వివిధ రంగాలకు కేటాయించిన నిధులు ఈ విధంగా ఉన్నాయి. 2,75,890 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం చూస్తే 2,01,178 కోట్లు, మూలధన వ్యయం 29,669 కోట్లు కాగా 6 గ్యారంటీలకు 53,196 కోట్లున్నాయి. ఇక వ్యవసాయానికి 19,746 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, మూసి ప్రాజెక్టుకు 1,000 కోట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని మా ఆకాంక్ష. ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతనమైన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకుంటాం. ఐటీ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకొచ్చే వారికి అత్యంత సులువైన విధానాలతో స్వాగతం పలకడమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తని పటిష్టమైన విధానాలను రూపొందిస్తాం. అత్యంత అధునాతనమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీ రంగంలో నైపుణ్యం మరియు వృద్ధి చెందే విధంగా మా నూతన పాలసీ ఉంటుంది.